1 సెకండ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు యూట్యూబ్ థంబ్నైల్స్లో యూస్ చేయడానికి కానీ వేరే వీడియో ఎడిటింగ్లో యూస్ చేసేదానికి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ చిటికలో ఎలా రిమూవ్ చేయాలనో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఒక వెబ్సైట్ చెప్తాను, దాంట్లో ఈ టూల్ యూస్ చేసేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యాడ్గా ఉన్నా కూడా వాటిని క్లియర్గా పిన్ టు పిన్ అనేది కట్ చేసి మనకి ఇస్తుంది. సో అలాంటి ఫొటోస్ మనం థంబ్నైల్లో కానీ వీడియోలో కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి ప్లీజ్, ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బీజీ రిమూవర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మనం ఆల్రెడీ కొన్ని స్టిల్స్ అనేవి తీసి పెట్టుకోవాలన్నమాట, ఏదైతే థంబ్నైల్ కోసం యూస్ చేస్తామో. సో అలాంటి స్టిల్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సైట్లోకి ఈ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఒక 10 to 20 సెకండ్స్ అనేది ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో ప్రాసెస్ జరిగేసి చూడండి, మనకు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇది మనకు చాలా థంబ్నైల్స్లో యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మనం ఫోటోషాపు అలా అవైలబిలిటీ లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే కనుక డౌన్లోడ్ ఆప్షన్లో మనకు ఆ ఫోటో అనేది గ్యాలరీలో డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో థంబ్నైల్స్కి బాగా వస్తుంది. కొంచెం అక్కడ ఏదైతే ఎడిటింగ్ టూల్ వాడుతున్నారో అక్కడ మీరు కొంచెం కలరింగ్ ఇచ్చుకుంటే కనుక ఆ థంబ్నైల్ ఫోటోలో చాలా బాగా వస్తుంది. సో ఇంకొక ఫోటో అనేది ఈ విధంగా అప్లోడ్ చేశా. ఈ ఫోటో కూడా సేమ్ ఈ విధంగా అప్లోడ్ చేసేసి ఒక 10 to 20 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. కానీ ఈ ఫోటోకి నేను కొన్ని ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నా. కింద చూడండి, ఈ లైన్ అంతా ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ఒకటి నేను రెడీ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ ల్యాండ్స్కేప్ కావాలంటే అక్కడ కూడా సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. లేదా మనకు అక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఆల్రెడీ సైట్లోనే అవైలబుల్ ఉంటాయి. వాటిని మనం క్లిక్ చేసేసి అదే విధంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే అది అవసరం లేదు. పిఎన్జీ ఫైల్ అయితే మనకు ఎడిటింగ్లో యూజ్ అవుతుంది బాగా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం బాగుండదు, లేదు మీరు అలాగైనా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సింగిల్ కలర్స్ అనేటివి ఇక్కడ సైడ్లో ఉంటాయి అన్నమాట. కలర్లో ఆ కలర్లో మనము సింగిల్ కలర్ పెట్టేసుకొని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియో షూట్లో కానీ ఎక్కడైనా ఈ గ్రీన్ స్క్రీన్ రిమూవర్ ద్వారా మనం ఈజీగా వీడియో టూల్కి మనం యూజ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. తర్వాత కొన్ని ఆప్షన్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనం ఆల్రెడీ తీసుకున్న ఒరిజినల్ ఫోటోకే వెనకల అదే బ్యాక్గ్రౌండ్ మనకు కొంతమంది సెట్ చేసుకుని ఉంటారు. సో అదే బ్యాక్గ్రౌండ్ హైలైట్ కాకుండా బాగుంది కాబట్టి దాన్నే కొంచెం బ్లర్ చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనే ఉంటుంది. సో అలా చేయడం వల్ల మనకు చూడండి, వెనకల నాకు కటన్ కానీ అవి బీరువా కానీ కొంచెం బ్లర్గా వచ్చేసినాయి. ఇంతకుముందు క్లియర్గా హైలైట్గా కనబడేటివి ఇప్పుడు బ్లర్ అయిపోయినాయి అనమాట. సో అదేవిధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎఫెక్ట్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్స్లో మనము చూస్తే కనుక మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పటికీ కొంచెం ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్లో ఈ ప్యాడ్ అనేది ఉంది కదా నా హ్యాండ్స్ కింద, ఆ ప్యాడ్ అనేది కూడా నాకు అవసరం లేదు. సో అలాంటప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ రెడ్ స్ట్రోక్ ఇచ్చేసి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఆప్షన్స్ అన్నీ. వీటిలో ఇంకా మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే కొంచెం చెక్ చేయండి. ఎరేజ్ టూల్ అలా మ్యాజిక్ టూల్ ద్వారా క్లిక్ చేసేసి తర్వాత క్యాన్వా ప్రో అనేది కూడా దీనికి సంబంధించింది. సో ఫ్రీ ట్రయల్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చూడండి ఆ క్యాన్వా ప్రో కూడా యూస్ చేసి. లేదు నేను ఆల్రెడీ ఒక ట్యుటోరియల్ చేశా థంబ్నైల్ ఎలా రెడీ చేసుకోను, అది ప్లీజ్ చెక్ చేయండి. కైన్ మాస్టర్లో థంబ్నైల్ ఎలా రెడీ చేసుకోను చూడండి, నేను ఇక్కడ ఇస్తాను కార్డ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.